అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్లాటెడ్ టేల్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మెదువడ. అదేనండి మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన మినపగారెలు. వీటికి ముందుగా 250 గ్రాములు ఉద్దిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పుని నీళ్లు లేకుండా కొంచెంగా మిక్సీ జార్కి యాడ్ చేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు అలాగే 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తగినన్ని నీళ్లు యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ హాఫ్ టీ గ్లాస్ వాటర్ సరిపోయింది. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన బ్యాటర్ని ఒక బౌల్కి తీసుకొని సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అలాగే 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. అలా చేస్తే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా వడలు షేప్లో చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. వడల్ని మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత వడల్ని ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులా వడలు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా కాలిన తర్వాత వడల్ని పక్కకు తీసుకోవాలి. అలాగే మిగిలిన పిండితో సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ 2 వైపులా గారెలు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. వేడి మినపగారెలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.